హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో ఇవాళైతే వీడియో మీకు అర్థమైపోయి ఉంటుంది. డే వ్లాగ్ అండి. సో సాటర్డే జర్మనీలో మేము ఎలా స్పెండ్ చేస్తామో మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. అండ్ ఇవాళైతే ఒక చిన్న షాపింగ్ చేద్దామని వెళ్తున్నాము. నేను షాపింగ్ ఎలా చేయబోతానో మీతో కూడా షేర్ చేసుకోబోతున్నాను. వీడియో అయితే ఫుల్గా చూసేయండి. ఇంకా రండి వీడియోలోకి వెళ్ళిపోదాం. సో నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఒక చిన్న షాపింగ్ చేయబోతామని. అదేంటో కాదు, బ్రిక్ అండ్ స్టాక్ చెప్పులు కొందామని వెళ్తున్నాము. అండ్ మీకు తెలిసే ఉంటుంది, బ్రిక్ అండ్ స్టాక్ వచ్చేసి జర్మన్ బ్రాండ్. ఇది వచ్చేసి చాలా బాగుంటుంది అండ్ మన లెగ్స్కి కూడా చాలా మంచిది అని చెప్పేసి చెప్తూ ఉంటారు కదా. సో నేను ఎప్పుడు ఇది ట్రై చేయలేదు. సో ఇదే ఫస్ట్ టైం నేను ఆ స్లిప్పర్స్ కొనడానికి వెళ్తున్నాను. సో ఇందులో ఏంటి స్పెషల్ అంటే, మేము వచ్చేసి నార్మల్ స్టోర్కి వెళ్ళి కొనట్లేదు. సో మా నుంచి ఒక 1.5 hour ట్రావెల్ చేస్తే ఒక అవుట్లెట్ ఉందని చెప్పి చూపిస్తుంది, అంటే బ్రిక్ అండ్ స్టాక్ అవుట్లెట్. సో అక్కడికి వెళ్ళి పర్చేస్ చేస్తాము. అవుట్లెట్లో అయితే ఎక్కువ ఆప్షన్స్ అండ్ వెరైటీస్ ఉంటుంది కదా అని వెళ్తున్నాము. సో ఇంటి దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము. సో మా దగ్గర నుంచి ఆ ప్లేస్కి వెళ్ళడానికి ఒక 1.5 hour పడుతుంది. బట్ మేము వచ్చేసి రివర్ క్రాస్ చేసి వెళ్తే త్వరగా వెళ్ళొచ్చు అని చెప్పేసి ఈ ఫెర్రీ తీసుకున్నాము, అంటే ఈ బోట్ తీసుకున్నాము. అటు సైడ్ రివర్ నుంచి ఇటు సైడ్ రావడానికి ఆ ఫెర్రీలో రావచ్చు. ఒకరికి €1.50 అవుతుంది. బట్ ట్రైన్లో వెళ్తే చుట్టి వెళ్ళినట్టు ఉంటుంది అండ్ ఇట్ టేక్స్ టైం అని చెప్పేసి మేము ఇలా ట్రై చేసాము. తర్వాత రివర్ క్రాస్ చేసి మళ్ళీ ట్రైన్ ఎక్కి ఆ ప్లేస్కి వెళ్ళాము. అండ్ మధ్యలో కూడా నడిచామనుకోండి, ఒక 20 minutes వాక్ ఉంటుంది. సో అవుట్లెట్కి రీచ్ అయిపోయాము. సో బ్యాడెన్హాఫ్లో ఉండే అవుట్లెట్కి అయితే వచ్చాము. బాండ్ నుంచి ఒక 1 hour పైన పడుతుంది ఇక్కడ రావడానికి. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, స్టేషన్ అంటే బ్యాడెన్హాఫ్ స్టేషన్ నుంచి ఒక 25 minutes వాక్ చేయాలి. బస్సెస్ ఏం లేవు. సో అది ఒకటి కొంచెం కష్టము. ఇక్కడికి వస్తే మాత్రం ఇట్స్ టోటలీ వర్త్ అండి. అంటే ఎన్ని వెరైటీస్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి తెలుసా, అండ్ వెరైటీస్, సైజెస్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ సార్టెడ్ అని చెప్పచ్చు. అంత నీట్గా ఆర్గనైజ్డ్గా పెట్టారు, మనకి ఈజీగా వెతుక్కోవచ్చు. అండ్ మోడల్ తగ్గట్టు స్ప్లిట్ చేసి ఆర్గనైజ్డ్ వేలో పెట్టారు. అండ్ ఇట్స్ రియలీ వర్త్ టు గో. అండ్ ప్రైజెస్ కూడా చూస్తే వచ్చేసి అంటే నార్మల్ స్టోర్ ప్రైజెస్తో కంపేర్ చేస్తే ఈ అవుట్లెట్స్లో చాలా తక్కువ. అండ్ మాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఈ స్టోర్ అడ్వాంటేజ్ ఏంటంటే, బ్రిక్ అండ్ స్టాక్ అనే బ్రాండ్ వచ్చేసి లిన్స్ ఆమ్ రెయిన్ అనే ప్లేస్లో ఇన్వెస్ట్ చేశారు. అంటే అప్పట్లో ఆ ఫ్యామిలీ వచ్చేసి ఆ ప్లేస్లో ఉండేవాళ్ళు అనమాట. సో వాళ్ళు వచ్చేసి ఇక్కడ నుంచి పక్కనే, దానివల్ల ఈ స్టోర్లో ఎక్కువ ఆప్షన్స్ అనేది ఉంది. అండ్ దట్టు మనం వెతికి చూస్తే వచ్చేసి ఆఫర్లో కూడా కొన్ని శాండిల్స్ అనేది ఆఫర్లో కూడా పెట్టారు. సో మనం వెతికి కొనుక్కోవచ్చు. అండ్ ఆ తర్వాత మేము తీసుకుని మళ్ళీ రిటర్న్ అయిపోయాము. చూసారంటే వెదర్తో చాలా కష్టం అయిపోయింది. మేము మధ్యలో చాలా మాట్టుకున్నాం అనుకోండి. అండ్ ఒక సైడ్ మొత్తం చూస్తే ఫుల్ సన్నీగా అనిపించింది, ఇంకో సైడ్ చూస్తే ఫుల్ క్లౌడీ అండ్ వర్షం రాబోతుంది అన్నట్లు అనిపించింది. మేము తిరిగి మళ్ళీ అదే ఫెర్రీ తీసుకున్నాము. ఫెర్రీలో ఎక్కి కూర్చోగానే ఫుల్ రెయిన్, అండ్ దట్టు ఇట్స్ ఐస్ రెయిన్ అండి. అంత హెవీగా పడింది, స్నోతో పడుతుంది. అండ్ చాలా చలిగా అయిపోయింది. టెంపరేచర్ కూడా ఆల్మోస్ట్ 4 to 5 degrees అయిపోయింది. మేము ఫెర్రీ దిగగానే ఫుల్ స్నో అండ్ కొంచెం సేపే పడింది, అంటే ఒక 15 minutes పడింది. ఆ 15 minutesకే ఫుల్ స్నో ఫామ్ అయిపోయింది. మేము అంటే షూస్ అని కూడా మేము నార్మల్ షూస్ వేసుకున్నాము. ఫుల్ స్లిప్పరీ అయిపోయింది అండ్ చాలా కష్టమైంది ఇంటికి వచ్చే వరకు. సో ఇలా జరిగింది మా సాటర్డే వ్లాగ్. సో చెప్పులకి వెళ్ళేసి ఫుల్ ఇబ్బంది పడి వచ్చాము. వీడియో అయితే మీకు నచ్చిందనే అనుకుంటాను. ఇంకా ముందు ముందు ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేయబోతున్నాను. అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. బాయ్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.